అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, మన చేతుల్లోనే ఉన్నాయి. చాలామంది మరణించిన తర్వాత పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి వెళ్తారని నమ్ముతుంటారు. కానీ నిజమైన స్వర్గ నరకాలు మన ప్రస్తుత జీవితంలోనే ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో అందమైన భవనాలు, విలాసవంతమైన కార్లు ఉంటేనే సుఖం అనుకుంటాం. కానీ ప్యాలెస్ లాంటి ఇళ్లల్లో ఉంటూ మనశ్శాంతి లేక తల్లడిల్లే వారెందరో ఉన్నారు. కనీస సౌకర్యాలు లేని ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం మరియు ప్రశాంతత ఉంటే అదే అసలైన స్వర్గం. సంతోషం అనేది వస్తువులలో లేదు, మన అంతరంగంలో ఉంది. ఒకే తల్లిదండ్రులకు పుట్టి ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు వేర్వేరుగా ఉండడం మనం చూస్తుంటాం. దీనికి కారణం వారి ఆలోచన దృక్పథం మరియు వారు చేసుకున్న కర్మలు. లోతుగా ఆలోచిస్తే మన పనుల ఫలితమే మనకు అవరోధాలను కలిగిస్తుంటాయి. పరమాత్ముని మార్గం కర్మ సిద్ధాంతం చాలా శక్తివంతమైనది. మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మనం నిష్కామంగా పరోపకార బుద్ధితో చేసే పనులే మనకు స్వర్గ ద్వారాలను తెరుస్తాయి. అంటే మంచి పనులు చెయ్యడం వల్ల కలిగే ఆత్మానందమే నిజమైన స్వర్గం. నేటి సమాజంలో మనిషి పరుగు అంతా బయట కనిపిస్తున్న సుఖాల కోసమే. ఒక వ్యక్తికి అన్నీ సులభంగా దక్కుతున్నాయంటే అది వారి పూర్వపు సత్కర్మల ఫలం. మరొకరికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయంటే అది పూర్వజన్మ కర్మ ఫలితం. జీవితం అనేది ఒక అద్దం వంటిది. మనం ఏమి ఇస్తామో అదే తిరిగి మనం పొందుతాము. నిజమైన ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, పునస్కారాలు కాదు. ఎదుటివారిలో దైవాన్ని చూడటం, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వటం, ద్వేషాన్ని వీడి ప్రేమను పంచటం. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. అంటే ఇతరులకు మేలు చెయ్యడమే పుణ్యం, అంటే స్వర్గం. ఇతరులను కష్టపెట్టడమే పాపం, అంటే నరకం. స్వర్గాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళనక్కరలేదు. మన ఇంటిని శాంతి నిలయంగా మార్చుకొని మన బాధ్యతలను సంతోషంగా నెరవేరుస్తూ మనకున్న దానితో తృప్తిపడితే, పరమాత్ముడు చూపిన ధర్మ మార్గంలో నడిస్తే అదే స్వర్గం. స్వర్గం అనేది ఆకాశంలో ఉండేది కాదు, నరకం అనేది భూమి కింద ఉండేది కాదు. ఎదుటివారికి సహాయం చేయడంలో ఉండే తృప్తి స్వర్గం అయితే, స్వార్థంతో, అసూయతో, కుళ్ళుతో రగిలిపోవడం నరకం. పరమాత్ముని మార్గంలో నడుస్తూ ఎవరిని బాధ పెట్టకుండా 10 మందికి చేయూతనిస్తూ మరి ఈ దారిలో నడుద్దామా మరి? జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అడియేన్ రామానుజదాసి.